ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 2, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంగమ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన పిల్లల విషయమై వారికి మేలు చేయడానికి, వారిని ఆశీర్వదించటానికి, వారి కొరకు పొందుపరిచిన దీవెనలు వారికి ఇవ్వటానికి ఎంతో ఆతురపడతారు. అయితే దేవుడు తన పిల్లలు ఆయన మాట వినటానికి విధేయులైతే, ఆయన మాట వినేటట్టుగా ఉంటే, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉంటే వారికి మరి దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడతారు. మనం చూస్తే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే దేవుని యొక్క మాట విని ఆయన మార్గములను అనుసరిస్తే వారికి మేలు. దేవుడు సంతోషించి ఆనందించి వారి జీవితాల్లో మరి అనేకమైన విజయాలను, అనేకమైన దీవెనలు ఇస్తూ, వారి కష్టకాలంలో దేవుడు వారిని ఆదుకుంటూ, వారిని వారిని దేవుడు అనగద్రొక్కుతూ, వారి శత్రువులను జయించే శక్తిని ఇశ్రాయేలుకి ఇస్తూ, అంటే తన పిల్లలకి ఇస్తూ, వారిని తలగా నిలవబెట్టి వారికి సర్వాధికారం ఇచ్చి వారిని సమృద్ధిలోనికి నడిపించడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నారో అనేది ఇక్కడ మనకు గమనిస్తుంది. ఎంతైనా సరే ఆయన మాట తన ప్రజలు ఆలకించితే బాగుంటుంది, ఆయన మాట వినకపోతే వారు నష్టపోతారు అనే తపన, అనే బాధ, భయం దేవునికి ఉంది అనేది మనము ఈ అధ్యాయంలో చూస్తుంటాం. అంతేగాని ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా కొన్ని సమయాల్లో దేవుని మాటకు మనం విధేయులుగా ఉండలేకపోతుంటాం. దేవుని యొక్క చిత్తానికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటాం. మనకు అనుకూలమైనవే దేవుడు కూడా ఇష్టపడాలి, అవే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, నరుల హృదయంలో ఆలోచనలు అనేకమైనవి పుడతాయి, కానీ దేవుని యొక్క శాసనమే తీర్మానం మన జీవితంలో నెరవేరుతుంది. ఎందుకంటే ఏది మంచో, ఏది చెడో, ఏది మనకు మేలైనదో, ఏది మనకు అపాయకరమైనదో, ఏది మన విషయంలో శ్రేష్టమైనదో దేవుడు తప్ప మరెవ్వరూ ఆలోచించలేరు. అందుకే దేవుడు అన్ని కోరుకున్నా మనకి కొన్ని అనుగ్రహిస్తారు, అవి మన జీవితంలో మేలైనవని. అది మనం గ్రహించుకొని దేవుని మాటకు మరి విధేయులుగా ఉండి ఆయన మార్గములను అనుసరించి నడుచుకొని ఆయన మన కొరకు పొందుపరిచిన ఆ దీవెనలను మనము మరి స్వీకరించాలి, పొందుకోవాలి అని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆలోచిస్తున్నవారు, ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.